నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలకి కులాన్ని ఆపాదించి వైసీపీ రాజకీయం చేస్తుంది అనేది ఒక అబ్జర్వేషన్. ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకించి గాదె సాయి కృష్ణ మిస్సింగ్, అదృశ్యం మాత్రమే అనుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వం కూడా అతను మిస్సింగ్ అనే చెబుతోంది. అండ్ ప్రభుత్వం కాన్ఫిడెంట్గా ఉంది 29వ తేదీన అతన్ని మరి పోలీసులు హైకోర్టులో హాజరుపరుస్తారేమో, హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు కాబట్టి. అయితే ఈ క్రమంలో ముందరేమో సిఐ నాగరాజు గారిని వీఆర్కి వేకెన్సీ రిజర్వ్కి పంపించడం, అప్రూవర్ వచ్చేసరికి సస్పెండ్ చేయటం, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కొంచెం హడావిడి చేసేసరికి అతని మీద హత్యాయత్నం కేసు పెట్టడం. ఇక్కడ రెండు కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇలాంటివి పోలీస్ హెరాస్మెంట్లు ఇవన్నీ సాధారణంగా జరిగేవే థర్డ్ డిగ్రీలు, కానీ మరీ చచ్చిపోయి అసలు బాడీయే లేకుండా చేసేంతగా అయితే ఇంతవరకు ఇప్పుడు జరగల. మరి బాడీ ఏదో ఒక చోట దొరుకుతుంది ఎన్కౌంటర్ అయితే. సరే, ప్రభుత్వం మిస్సింగ్ అని చాలా బలంగా భావిస్తుంది కాబట్టి మిస్సింగ్ అయినప్పుడు విధుల్లో నిర్లక్ష్యం వహించిన కారణంగా సిఐ గారిని సస్పెండ్ చేయడం అనేది జనరల్గా జరిగే ప్రొసీజరే. కానీ హత్యాయత్నం కేసు ఎందుకు పెట్టారనే దానికి సమాధానం లేదు ప్రభుత్వం దగ్గర. అంటే వైసీపీ చేస్తున్న కుల రాజకీయాలకి ప్రభుత్వం కొంచెం బ్యాక్ స్టెప్ వేస్తుందా? ఇలాంటి సందేహాలు జనాలకు మధ్య లేకపోలేవు. అండ్ అట్ ద సేమ్ టైం అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఏంటంటే, నాగరాజు గారి మీద మంచి ఇంప్రెషన్ ఉంది. కృష్ణలంకలో రౌడీ షీటర్లో ఆట కట్టించారు. అతను చాలా చాకచక్యంగా వ్యవహరిస్తూ నేర నియంత్రణలో చాలా గట్టి పేరు సంపాదించాడు. ఆయన ఇంతకుముందు వెళ్ళే రికార్డు యాంటీగుండా స్క్వాడ్లో ఉండేవారు. సో అతని మీద చర్య తీసుకుంటే పోలీస్ డిపార్ట్మెంట్ మరి ప్రభుత్వానికి వ్యతిరేకం అవుతుందనే ఒక భావన ఏమైనా ప్రభుత్వానికి కలిగిందా? ఈ అంశాలన్నింటికి సంబంధించి సమగ్ర విశ్లేషణ చేయడానికి మనతో ఉన్నారు వైసీపీ అధికార ప్రతినిధి, రాష్ట్ర ప్రభుత్వ దేవాదాయ శాఖ మాజీ సలహాదారు జ్వాలాపురం శ్రీకాంత్. నమస్తే శ్రీకాంత్ గారు. నమస్తే వస్తాను గారు. కుల రాజకీయాలు చేయకపోతే మీ పార్టీకి 2 పూట్ల ముద్దది కదా అండి? వసుదేవన్ గారు, కుల రాజకీయాలు అసలు ఎవరు కులం పేరెత్తారు? బాగా గుర్తు తెచ్చుకోండి. గతంలో డాక్టర్ ఆయన పేరు సుధాకర్ గారు డాక్టర్ సుధాకర్ గారు అనొచ్చు కదా. దళిత డాక్టర్ సుధాకర్ అన్నది ఎవరండి? వారు కదా. అంటే ఇటువంటివన్నీ చెప్పుకుంటూ పోతే ఒక 5-6 అంశాలు ఉన్నాయి. కాకపోతే ఈ కుల రాజకీయాలు ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు, నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పా, కులానికి, మతానికి, ప్రాంతానికి అతీతంగా రాజకీయం చేస్తాడు. ప్రజల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు నిలబడతారన్నది వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు గతంలో చూసాం, రాష్ట్ర ప్రజలకందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు దాదాపు 40 రోజులు ఈ యొక్క ఎపిసోడ్ జరుగుతున్నప్పటికీ మన సాయి కృష్ణ అమ్మగారు స్టేషన్కు దాదాపు మే 9వ తారీఖు పోయారు. అప్పటి నుంచి కోర్టుకు జూలై 15వ తారీఖు ఏమో కోర్టుకు వెళ్ళారు. కోర్టు వీళ్ళకి ఆమె కార్పస్ పిటిషన్ వేశారు. వేసిన తర్వాత కోర్టు వీరికి మొటిక్కాయలు వేసి వారిని ఆ అబ్బాయిని ప్రవేశపెట్టండి అన్నంతవరకు ఎక్కడన్నా చలనం ఉందా? ఎవరన్నా ఏమన్నా మాట్లాడారా? జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి వారి కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత స్టార్ట్ అయింది. అంతవరకు ఏదన్నా సిఐ గారి మీద ఏదన్నా కేసు ఉందా? ఏమన్నా పెట్టారా? కాదండి. ఒక్కటి తెలియక అడుగుతాను. సిఐ గారు అక్కడ ఉన్నారు, అబ్బాయి మిస్ అయిపోయాడు. దాదాపు 40 రోజులు జగన్మోహన్ రెడ్డి గారు పోయేంత వరకు కేసు లేదు. దాని మీద కూడా 40 రోజులు వారు అక్కడ ఉంటే ఏమన్నా కేసులో పురోగతి ఉంటుందా? దాని మీద నిన్న చంద్రబాబు నాయుడు గారు వారిని పిలిపించుకొని పరామర్శ చేయడం. నేను అడుగుతున్నా, వారిని పిలిపించుకొని మీరు ముఖ్యమంత్రి పిలిచి పరామర్శించ ముఖ్యమంత్రి నేను చెప్పేది ఏమండి అంటే 40 రోజులు డిక్టేషన్ ఇస్తారా? 40 రోజులకా? నేనేమంటున్నానంటే, నేను ముఖ్యమంత్రి గారు పిలిపించుకోవడంలో తప్పు పట్టడం లేదు, నేను ముఖ్యమంత్రి గారు మాట్లాడడంలో తప్పు పట్టడం లేదు. కానీ ఈ 40 రోజులు ఏం చేశారు? ముఖ్యమంత్రి గారు పోవద్దు, ముఖ్యమంత్రి స్థాయిలో ఉండండి. డిప్యూటీ సీఎం గారు పోవద్దు, ఆయన కూడా ఆయన స్థాయిలో ఉండండి. సకల శాఖ మంత్రి గారు పోవద్దు, ఆయన పరిధిలో ఆయన ఉండమండి. లోకల్గా ఉన్న ఎమ్మెల్యేతో కానీ ఒకటి ఏదన్నా కమిటీ వేసి ఈ 40 రోజులు ఏమి గుడ్డి గుర్రానికి పనులు తోమారా వీళ్ళు? ఈ 40 రోజులు వారి యొక్క ఆవేదన ఆమె చూస్తూనే ఉంటుంది కదా. ఈ యొక్క కార్యక్రమాలంతా కోర్టు చుట్టూరు తిరుగుతుంది, ఒక పక్క పోలీస్ స్టేషన్ చుట్టూరు తిరుగుతుంది. ఎవరన్నా పట్టించుకోరా? నిన్న చెప్పానండి. నిన్నంటే ఎప్పుడో ఆమె ఇంటర్వ్యూలో చెప్పారు, పోలీస్ స్టేషన్లో ఉండి ఆమె పోలీస్ స్టేషన్ నుంచి లేడు, సిఐ బాగా బెదిరింపుతో దీంతో చచ్చిపోయాడు, నువ్వు దండకు ఫోటో వేసుకోపో అని చెప్పి ఆమె బయటికి వస్తుంటే లోపల పిల్లోని ఆర్తనాదం వినపడుతుంటే తల్లికి తెలుస్తుంది కదా ఎవరు అరుస్తున్నారు అన్నది. పోతే కూడా అతి గతి లేదు.
అంటే ఆమె వెళ్ళేప్పటికి పిల్లాడు ఉన్నాడు అంటారా నేను చెప్పేది అప్పుడు నేను ఫస్ట్ చెప్తున్నా నేను అప్పటికి మే 9వ తారీఖు ఆమె పోయినప్పటికీ లోపల పిల్లోని హరాస్మెంట్ కొడుతుంటే తల్లికి ఏదైనా వారి కోత అబ్బాయి గొంతు గుర్తుపడుతుంది కదా, ఆ ఆర్తనాదం వినపడుతుంటే ఇది విచక్షణారహితంగా కొట్టి ఆ అబ్బాయిని ఏమైనా వాళ్ళ అమ్మను స్టేషన్లో నుంచి బయటికి పంపించిన పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ఒకటి మనం గుర్తుపెట్టుకుంటే ఈ నాగరాజుపై బిఎన్ఎస్ సెక్షన్ 103 సబ్సెక్షన్ 1 కింద కానీ అదేవిధంగా సాయి కృష్ణను 10 రోజులు పైగా అక్కడ అక్రమంగా నిర్బంధించిన దానికి కానీ 127 సబ్సెక్షన్ 4 కింద, ఫ్యామిలీకి తెలియకుండా ఇదొక కేసు మట్టి 127 సబ్సెక్షన్ 6 కింద ఈ యొక్క అబ్బాయిని కేసులు పెట్టారే, ఇది కంటి తుడుపు కోసం కాదా అని నేను అడుగుతున్నా. అంటే ఈ 40 రోజులు సిఐ ఒక స్థానంలో ఉండి అక్కడే వర్క్ చేసి ఏదన్నా ఆధారాలు ఉండిచ్చింటాడా? ఒక్కసారి మనం ఆలోచిద్దాం. అంటే ఇది ఏ కోణంలో జరుగుతోంది, దీని వెనుక ఎవరి హస్తం ఉంది? మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం 29వ తారీఖు దొరుకుతుంది. ఎందుకంటే 29 జరగచ్చు. ఆ రోజు ఆ అబ్బాయిని తీసుకొస్తారనే నమ్మకం చాలా మందికి ఉంది, ప్రభుత్వంతో సహా చాలా మందికి ఉంది. తీసుకొస్తే వెళ్ళండి గుడ్, మనకు అంతకన్నా సంతోషపడేది కానీ అంతకన్నా ఇంతమంది, ఎందుకంటే ఆ తల్లి యొక్క ఆర్తనాదాన్ని అందరం చూసాం. కానీ ఆ తల్లి మీద వీరు పోలీసులు ప్రవర్తించిన తీరు అంటే నీ కొడుకు ఫోటోకు దండేసుకోపో చంపేస్తాం అని బెదిరింపులు కానీ, ఆ తల్లి అడిగిన నా కొడుకు లేకపోయినా బూడిదివ్వండి అనేటువంటి పరిస్థితుల్లో కానీ మనం చూస్తున్నాం. ఈరోజు మీరు చెప్పారు 29వ తారీఖు ఇస్తారనేది మంచిదే, కానీ మన ఈ జడల శ్రావణ్ గారు చెప్పారు ఎంత కూలంకుషంగా ఎప్పుడు ఏం జరిగింది, ఏ రూమ్లో రమేష్ హాస్పిటల్ దగ్గర ఏ రూమ్లో 302 రూమ్లో ఎప్పుడు చేశారు, అక్కడి నుంచి బస్టాండ్ దగ్గర ఎక్కడ పడేశారు, అక్కడి నుంచి మరి ఈ యొక్క మన బరియల్ గ్రౌండ్కి ఎలా తీసుకువెళ్ళారు అనే అంశాలను జడల శ్రావణ్ గారు చాలా కూలంకుషంగా, అంటే ఇప్పుడు జడల శ్రావణ్ గారు రిటైర్డ్ జడ్జి, ఇప్పుడు దీంట్లో ఏదైనా తప్పు ఉంటే వారి మీద కేసు పెట్టచ్చు కదా, వారిని లోపలికి హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు కదా, ఎందుకు తీసుకురావడం లేదు? అంటే నేను చెప్పేది జడల శ్రీనివాస్ గారు ఇదొక్కటే కాదు, గతంలో ఏది మాట్లాడినా కూడా వారి మీద ఎప్పుడూ కూడా ఒక కించిత్తు కూడా పోవడం లేదు. అంటే వారు ఉన్నది ఉన్నట్టుగా వాస్తవాలు మాత్రమే మాట్లాడతారు. ఎందుకంటే వారు రిటైర్డ్ జడ్జి స్థానంలో ఉండి ఎప్పుడూ అబద్ధాలు చెప్పరు. వారి దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని నేను అనుకుంటున్నా, వారు ఆ ఆధారాలు కూడా నిరూపిస్తానని కూడా చెప్పడం జరిగింది. కానీ ఎందుకు ప్రభుత్వం ఇట్లా ఏం చేస్తున్నారు అంటే దేనికి ఈ సంకేతాలు? ఈ ప్రభుత్వము అతని మీద ఒక 23-24 కేసులు ఉన్నాయి అని చెప్తున్నారు. వాళ్ళ పిన్ని గారు అడ్వకేటు, ఆవిడొచ్చి కనకదుర్గ గారు, ఆవిడొచ్చి చెప్పారంటే 2 ఉన్నాయని ఆవిడ చెబుతారు. అందులో ఒకటి పెండింగ్ వారంటట. ఇతన్ని మార్కాపురం నుంచి పికప్ చేశారట, తెలంగాణ వెహికల్స్లో పికప్ చేశారని చెబుతున్నారు. ఆ వెహికల్స్ ఎవరు ఏంటి అనేది ఇంకా రాలా. బహుశా నిన్న మొన్న ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వచ్చారు, సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్, వారి ఇన్వెస్టిగేషన్లో ఇవన్నీ తేలుంటాయేమో. టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్ని కూడా వితౌట్ ది నాలెడ్జ్ ఆఫ్ పోలీస్ కమిషనర్ వెళ్ళి చేశారు. అందుకని టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్ని కూడా పిలిపించి వారు విచారించారట. వస్తాయి, మీరు ఈ లోపలే మీరు గాబరా పడిపోతే ఎట్లా శ్రీకాంత్ గారు? ఒకటి వసుదేవన్ గారు, ఒకటి చూద్దాం. ఈ టాస్క్ ఫోర్స్ కానీ లేదు అక్కడి నుంచి తీసుకొచ్చిన కానీ మార్కాపురం నుంచి తెచ్చిన విషయం కానీ ఇదంతా కూడా ఒక అంశం పరిగణలోకి తీసుకుంటే మనము గతంలోకి ఒక్కసారి పోదాం. గతంలో జత్వానీ కేసులో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారని డీజీపీ సీతారామాంజనేయులు గారిని ఎలా కూర్చోబెట్టారండి? లోపల తీసుకొని వచ్చి రిమాండ్లో కూర్చోబెట్టలేదా? ఈ అంశం మీద ఎందుకు చేయలేకపోతున్నారు? ఎవరిని కూర్చోబెట్టాలి? మీ డిమాండ్ ఏంటి? అంటే ఇప్పుడు సిఐ, ఇప్పుడు అక్కడ ఉన్నది మొత్తం స్టేషన్ ఆఫీసర్ కదా, అందరికీ ఆఫీసర్లు కేసు పెట్టారు కదా, తీసుకొస్తారేమో. ఎప్పుడు పెట్టారు సార్? 40 రోజుల తర్వాత నా కేసులు, జగన్మోహన్ రెడ్డి గారు పోయిన తర్వాత నా కేసులు పెట్టారు. మరి జత్వాని మీ గవర్నమెంట్ దిగిపోయిన తర్వాతే కదా కేసు పెట్టింది. అవును, అంటే అక్కడ ఓన్లీ కారణం ఒక డీజీపీని సీతారామాంజనేయులు గారిని జత్వానీ కేసులో ఊరికే ఆమె కేసు పెట్టిన దానికి కారణంగా పెట్టారు. కానీ ఇక్కడ 40 రోజులైంది, ఆమె తిరుగుతూనే ఉంది. మే 9వ తారీఖు నుంచి కోర్టు ఇచ్చింది. అంటే వీళ్ళకు చట్టాలన్నా లెక్కలేదు, కోర్టులన్నా ఇది లేదు, ఒక్క అధికారం యొక్క మదంతో వీళ్ళు యొక్క కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ నేను అనుకుంటున్నాను దీని వెనుకైతే ఏదో ఒకటి బలమైన కారణం ఉంది. ఏదో ఒక అది పొలిటికల్ లీడరా, ల్యాండ్ డీలింగ్ ఒకటి ఉంది జగ్గేపేట ఏరియాకి సంబంధించి, అందులో ఇతను ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, ఇతను ఏదో బెదిరిస్తున్నాడు అనేది ఒక అభియోగం. మరి అది నిజాలు దర్యాప్తులు తెలుస్తాయి.
అంటే ఒకటి నాకైతే దీంట్లో బలమైన కారణం అయితే ఉంది. అది పొలిటికల్ లీడరా లేకుంటే పోలీసులో హయ్యర్ అఫీషియలా అనేది కొంచెం నిగ్గు తేల్చాలి. బలమైన కారణం ఉండబట్టే ఆ అబ్బాయిని ఎవరికీ తెలియకుండా చేసే ప్రసక్తే ఉండదు. ఎందుకంటే ప్రతి ఒక్క అధికారులకి ఒక సిఐ స్థానంలో నాగరాజు గారు ఈ పని చేశారంటే పెద్దల అండదండలతోనే ఈ యొక్క అబ్బాయి మర్డర్కు జరిగింటుంది అనేది అంటే అదృశ్యం. ఎలా చేశారు మామూలుగా జనరల్గా చూసుకుంటాం. కసబ్ని ఏం చేశారండి, అతన్ని మనం కోర్టుకు హాజరుపరిచి వాళ్ళ పాకిస్తాన్కు కూడా మనం పంపించాలా అనుకున్నాం. ఆ అబ్బాయి చేసుకో అదే అనుకున్నాం. కానీ ఏ పెద్ద పెద్ద నక్సలైట్లను కూడా ఎన్కౌంటర్ జరిగినప్పుడు వారి యొక్క 26 కోట్లు ఖర్చు పెట్టింది. 26 కోట్లు ఖర్చు పెట్టింది. ఎన్కౌంటర్ చేసిన పెద్ద పెద్ద నక్సలైట్లను కూడా బాడీని వారికి అప్పగించడం జరిగింది. కానీ అంతకంటే బలమైన కారణం ఏముంది ఇక్కడ? ఒక్కసారి అందరూ ప్రజలంతా ఆలోచించాలి కదా. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత ఇది రాష్ట్ర ప్రజలందరికీ నిజాలు తెలిసినాయి. ఒక ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క ఇప్పుడే కాదు అన్ని అంశాల మీద కూడా రైతుల గురించి కానీ విద్యార్థుల గురించి కానీ లేదంటే మొన్న జరిగిన మెడికల్ కాలేజ్ గురించి కానీ మొన్న యువగళం పేరు మీద కానీ ఇటువంటివంతా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు మాత్రమే ప్రభుత్వంలో చలనం వస్తూ ఉంది. అంతవరకు వారికి చీమ కుట్టినట్టు కూడా లేదు. ఈ పరిస్థితిలో కూడా ఈ సాయి కృష్ణ పరిస్థితుల్లో కూడా అదే ఉంది. నిజంగా వారి తల్లి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పోయి వచ్చినారు. నేను అడిగా, మిమ్మల్ని క్వశ్చన్ చేశా, 40 రోజులు ఏం చేస్తున్నారు? ఒక కమిటీని వేసి పంపిండొచ్చును కదా, ఏం జరుగుతుందని విచారించిండొచ్చు కదా, ఎందుకు జరగలేదు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు స్పందించినప్పుడే మీ ప్రభుత్వము స్పందన వస్తుందా? అంటే మీరు బెదరగొడితే కానీ ప్రభుత్వం పనిచేయట్లేదు, పనిచేయడం లేదు. వాస్తవం ఇది 100%, దీంట్లో ఏ డౌట్ లేదు. మేము ఏదైతే వీడు చేసిన అరాచకాలను అక్రమాలను కూటమి ప్రభుత్వం చేస్తున్న వారిని మేము ప్రశ్నిస్తే తప్ప ఇది ప్రజలకు తెలియడం లేదు. లేకుంటే హైకోర్టు వచ్చి ఆ అబ్బాయిని ప్రవేశపెట్టండి అన్నంత వరకు అసలు ఈ మీడియాలో చిన్నగా ఏదో లోపలికి వస్తూ ఉన్నది. కానీ ప్రభుత్వంలో చలనం ఉందా 10 మందికి తెలుసా? ఇది చెప్పండి, మీరే ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఈ కూటమి ప్రభుత్వంలో అరాచకాలు అన్నదానికి ఇంకొక 4-5 అంటే ఈ లాకప్ డెత్తులు కానీ ఈ జరిగినటువంటి అంశాలు కానీ మనం ఇంకొక 3-4 చూసుకుందాం. అంటే ఈ కూటమి ప్రభుత్వంలో ఎన్ని లాకప్ డెత్తులు జరుగుతున్నాయి? ఇవి రెడ్ బుక్ రాజ్యాంగం, అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పోలీసులతో బలవంతంగా నాయకులు చేయిస్తున్నారు.